మనతో లైన్ లో గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఒక్కసారి మీ రేవ్ పార్టీకి సంబంధించి మీ వెహికల్స్ అక్కడ ఉండడం ఇప్పుడు కలకలం రేపుతుంది. మీకు రేవ్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే అపోజిషన్ పార్టీలన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మీ వెహికల్స్ అక్కడ ఎందుకు ఉన్నాయి? దీని మీద క్లారిఫికేషన్ ఇస్తారా సార్? అసలు అక్కడ నాకు సంబంధించినటువంటి వెహికల్స్ ఏమీ లేవు. ఆ వెహికల్స్ మీద పూర్తిగా పోలీస్ విచారణ జరుగుతుంది. వెహికల్స్ ఓనర్లు ఎవరు అనేటువంటి వాళ్ళు బయటపడతారు. ఆ వెహికల్స్ తో గానీ వెహికల్స్ ఓనర్లతో గానీ ఎటువంటి సంబంధం లేదు. నాకు తెలిసినంత వరకు అక్కడ ఒక కార్ కి సంబంధించినటువంటి జెరాక్స్ స్టిక్కర్, అది కూడా ఒరిజినల్ స్టిక్కర్ కాదు, నాకు సంబంధించిన ఎమ్మెల్యే ఒక జెరాక్స్ స్టిక్కర్ ఒకటి ఒక కారుకు ఉన్నది అని తేలింది. కాబట్టి దానిని అడ్డం పెట్టుకుని ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా రకరకాలైనటువంటి కథనాలను వడ్డించడం, దాని మీద రకరకాలైనటువంటి మాట్లాడడం. ధైర్యం ఉంటే దానిని రుజువు చేయగలిగితే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నేను కాదు కదా, నాకు సంబంధించినటువంటి నా బంధువులు కానీ నాకు సంబంధించినటువంటి ఏ వ్యక్తికైనా సరే రేవు పార్టీతో సంబంధం ఉందని ఈరోజు అది కూడా కర్ణాటక పోలీసు కేసును విచారిస్తుంది, ఆంధ్ర పోలీసు కాదు. కాబట్టి పక్షపాత వైఖరి కూడా అవలంబించాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి వాస్తవాలన్నీ వెలుగు చూస్తాయి. ఓటమి ఫ్రస్ట్రేషన్ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉందని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. ఏది దొరికినా సరే విమర్శలు గుర్తించాలనేటువంటి తాపత్రయం తపన తప్ప మరొకటి కనిపించడం లేదు. నేను మరలా చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే పూర్తి స్థాయి విచారణ జరిపి ఎవరైనా నాకు సంబంధించినటువంటి వాళ్ళు, నేను అక్కడ లేననేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి నాకు సంబంధించినటువంటి ఆ కారుతో నాకు సంబంధం ఉన్నా, కార్లకు సంబంధించినటువంటి ఓనర్లతో నాకు సంబంధం ఉన్నా, ఎవరితో సంబంధం ఉన్నా విచారణ చేసిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తే, ధైర్యం అంటే మీరు పూర్తిగా విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత మీరు మీడియాతో మాట్లాడటమో దాని గురించి చెప్తే బాగుంటుంది తప్ప ముందుగానే బురదలేటువంటిది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి అలవాటు. కాబట్టి అందులో భాగంగా ఇది జరుగుతుంది. కాబట్టి నాకు దానితో ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.